టైట్గా పోలేదా అన్న ఈ వీడియో గడప నుంచి తీపాకండి. ఆ కన్నూరు నుంచి తిని కావాలంటే గడప రసం ఉంటుంది. చాలు చాలు దగ్గర అతికిపోక. మా బావ కూల్ బాబా అదే బాబా టూరే బాబా మన వరకు ఏంటి విశేషాలు దాని గురించి చెప్పండి. లేదండి అది ఏంది? అది తందూరి కోడి అండి. తందూరి కోడి అంటే చెప్పేది లేదు. ఎలా ఎలా పెట్టారు దాన్ని? దాన్ని మామూలుగా పొలాల్లో కబాబు అది. పొలాల్లో కబాబ్ తయారీ ఏ విధంగా ఉంటుందో చూడండి. నరసింహ, ఈ కబాబ్ తయారీ ఏ విధంగా చేస్తున్నావు? రాజు కబాబ్ సెంటర్. చెప్పుడు ఇది వద్దా కట్టియాలి దానికి. అప్పుడు ఎన్ని గంటలకు కావాలి సార్? సరే దాని మీద ఇంకా సాల్ట్ ఏమి నూనె గీని అయ్యా ఇప్పుడు ఈ విధంగా గడపారు పెట్టి పెట్టడం రాజుగారు డైరెక్షన్లో కబాబ్ సెంటర్. గురుగారు అది పడిపోద్ది. కాదు అవతల చికెన్ పడిపోద్ది కింద. కానీ ఎక్కువ వేసేది దాన్ని. ఎట్లా చేయాలంటే దీన్ని చేసిన మాస్టర్ గారు దీన్ని ప్లాస్టిక్ చుట్టపడేరా దీనికి ప్లాస్టిక్ కవర్ తీయాలా? పగిలిపోవమ్మా. ఆది మానవుడు అట్లా కాదు, ఇట్లా పెట్టుకోవాలి నువ్వు పీసు. నీ ఫోటో అలా వీడియో ఆన్ అయిందో లేదా చూడలే మీరు. పొలాల్లో కబాబ్ తయారీ ఏ విధంగా ఉందా అంటే ఇదిగో తీసుకొచ్చాం చూడండి. ఈ విధంగా ఇది కబాబ్ అంట. అయితే మొత్తం మీద మీకు ఇది ఏ కోడ్ అనిపిస్తుందో తెలుసా? వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాదు, లాగే బాబా. పోతావా పోలేవు నువ్వా? సాయంకాలం ఎట్లా చేస్తానన్నావు, అందుకని ఎవరు పిలుచుకోలేదు. ఈ కమ్ములు పెరికేసాను. వాడు మొదలే అవునా? ఎవరు వస్తారు ఇప్పుడు? జాగ్రత్త పల్లె అవసరం. 3 ట్రిప్పులు కదా. మునుగూరుపేట సీపింగ్ పరే పోబల్లా రామ్మోహన్ నువ్వు కోయి బాబాయ్ నువ్వు చెప్తే ఉన్న జనాలు అందుకే కదా గమ్ము. అబ్బా ఈ రెక్క ఒకటి అది ఆ రెక్క ఒకటి కత్తి లేదా? అదో కోయి అది ఉడికింది కదా నాన్న. ఉడికిపోయింది, మొత్తం ఉడికిపోయింది, ఫ్రెష్గా ఉడికిపోయింది. బాగా మధ్యలో చీల్చి
అదే చెప్పి నేను మసాలా ఉన్నాడని. అదేం కాదు. అది ఒక రవ్వ నిప్పుల్లో పెట్టు. నిప్పులో పెట్టు దాన్ని తీసి